మరణాత క్రిస్మస్ ట్రీ చరిత్ర గురించి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియోలో మనం క్రిస్మస్ ట్రీ గురించి ప్రాచుర్యంలో ఉన్న 2 ప్రాముఖ్యమైన కథల గురించి ఇప్పుడు విందాం. ఈ 2 ప్రాముఖ్యమైన కథలలో మొదటిగా చూస్తే, ఒక ఊరిలో ఫ్లాబో అనే పేద పిల్లాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు నివసించే ప్రదేశంలో క్రిస్మస్ రోజున రకరకాల బహుమతులను యేసుక్రీస్తుకు ఇవ్వడం సాంప్రదాయంగా ఉండేది. అయితే ఆ పిల్లవాడికి ఏమి బహుమతిగా ఇవ్వాలో తెలియలేదు. ఏదైనా కొనాలన్నా అతని దగ్గర డబ్బులు కూడా లేవు. ఆ ఫ్లాబో ఏం చేయాలో తెలియక ఉన్నప్పుడు తన ఇంటి ముందు తనకి ఒక అందమైన మొక్క కనిపించింది. ఆ మొక్కని తీసి ఒక కుండీలో పెట్టుకుని ఫ్లాబో చర్చికి వెళ్తాడు. అక్కడికి ఎంతో విలువైన బహుమతులు తెచ్చిన వారంతా ఫ్లాబో మొక్కని చూసి ఎగతాళి చేస్తారు. ఫ్లాబో సిగ్గుతో ఆ చెట్టుని బాలయేసు దగ్గర పెట్టాడు. అప్పుడు ఆ చిన్న మొక్క ఆశ్చర్యంగా అప్పటికప్పుడే ఎదిగి బంగారు వృక్షంగా మారింది. ఫ్లాబో మనస్ఫూర్తిగా పవిత్ర హృదయంతో తీసుకొచ్చిన ఆ కానుకని యేసుక్రీస్తు స్వీకరించారని, మిగతా కానుకలని స్వీకరించలేదని అప్పటి నుండి అందరూ నమ్మేవారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి మనం ఏం కానుకగా ఇవ్వగలం అని అక్కడ ఉన్న వాళ్ళంతా మర్చిపోయారు. బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలే కావాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ ఎందుకు మోస్తారు, మన పాపాలను ఎందుకు భరిస్తారు అనే విషయాన్ని వారు మర్చిపోయారు. అప్పటి వరకు విలువైన బహుమతులతో, హంగు ఆర్భాటాలతో యేసు ప్రభువుని ఆరాధించాలని అనుకున్నారు. కానీ ఆ చిన్న పిల్లవాడైన ఫ్లాబో తన పవిత్రమైన హృదయంతో దేవునికి ఆ చిన్న మొక్కని తేవడాన్ని బట్టి అతని బహుమతి అంగీకరింపబడింది. దీని ద్వారా అతను ఏ మనస్సుతో దేవుని దగ్గరకు వచ్చాడో అందరికీ అర్థమైంది. అప్పటి నుండి దేవుని మహిమకు గుర్తుగా క్రిస్మస్ చెట్టుని అలంకరించడం సాంప్రదాయంగా మారింది. ఇది ఒక విధంగా చెప్పే కథ. ఇప్పుడు క్రిస్మస్ చెట్టు గురించి చెప్పే 2 ప్రాముఖ్యమైన కథలలో రెండవ కథ చూస్తే, ఒక పేదవాడైన వ్యక్తి తన 2 పిల్లలతో కలిసి ఒక పాకలో నివసించేవాడు. వారి పేదరికం కారణంగా వారికి కొన్ని రోజుల నుండి తినడానికి ఆహారం లేదు. ఒకరోజు ఆ వ్యక్తి అతి కష్టం మీద ఒక రొట్టె ముక్కని సంపాదిస్తాడు. దానినే 3 భాగాలుగా చేసి ముగ్గురు తినబోయే ముందు, ఓ జీసస్, మాలాగే లోకంలో ఆకలితో ఉన్న వారందరి కడుపుని నింపండి అని ప్రార్థించి తినబోతూ ఉంటారు. అంతలో ఒక 6 సంవత్సరాల పిల్లవాడు వారి ఇంట్లో తనకి ఆశ్రయం కోరుతూ వారి ఇంటికి వస్తాడు. అలా ఆకలితో అతిథిగా వచ్చిన ఆ పిల్లవాడికి వారి రొట్టె ముక్కను ఇచ్చి కడుపు నింపి పడుకోబెడతారు. అయితే అర్ధరాత్రి ఆ వ్యక్తి యొక్క 2 పిల్లలైన అన్నా చెల్లెళ్ళకి మెలకువ వస్తుంది. అప్పుడు వాళ్ళు పైన చూసినప్పుడు 2 దేవదూతలు మిలమిలలాడే ఆకాశ నక్షత్రాల మధ్య ఎగురుతూ ఉంటారు. తమ ఇంటికి వచ్చిన ఆ 6 ఏళ్ల పిల్లవాడు తల మీద బంగారు కిరీటంతో, విలువైన బట్టలతో మెరిసిపోతూ, మీ దయ గొప్పది, పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు అని దీవించి వెళ్తూ వెళ్తూ వారి ఇంటి బయట ఒక ఎండిన కొమ్మని నాటుతాడు. అది వీళ్ళు చూస్తూ ఉండగానే చిగురించి పెరిగి పెద్దది అవుతుంది. ఆ చెట్టు నిండా బంగారు యాపిల్స్ కాస్తాయి. ఇలా అదే మొట్టమొదటి క్రిస్మస్ ట్రీ అని కొంతమంది భావిస్తారు. అయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 4 వచనాల ప్రకారం ఈ క్రిస్మస్ ట్రీ జీవవృక్ష ఫలాలకు మనం వారసులం అని గుర్తుగా నిలుస్తుంది. అలాగే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం ప్రకారం ఫలించే చెట్టుగా, నీటి కాలువల యొరను అంటే ఎప్పుడు వాడిపోని చెట్టుగా,
ఫలమిచ్చే చెట్టుగా మనం ఉండడానికి సాదృశ్యంగా ఉంటుంది. క్రిస్మస్ చెట్టుకి పెట్టే బహుమతులు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి బహుమతిగా వచ్చినట్లు సాదృశ్యంగా నిలుస్తుంది. ఇప్పటి వరకు మనం విన్న ఈ 2 కథలు క్రిస్మస్ ట్రీ గురించి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి. అందరికీ మరణాత. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.